ప్రశ్న: ఈ కింది వాటిని కారణాంక విభజన చేయండి. మొదటిది x³ ప్లస్ 2x² ప్లస్ 5x ప్లస్ 10. రెండోది m² మైనస్ mn ప్లస్ 4m మైనస్ 4n. మూడోది p² మైనస్ pr² మైనస్ pq ప్లస్ r². నాలుగోది 3ax మైనస్ 6ay ప్లస్ 8by మైనస్ 4bx. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి కారణాంక విభజన చేయమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? x³ ప్లస్ 2x² ప్లస్ 5x ప్లస్ 10. ఇప్పుడు ఈ రెండింటినీ ఓ బ్రాకెట్లో రాద్దాము. ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ x³ అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు? x² ఇంటూ xగా రాయొచ్చు. ప్లస్ 2x² ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 5x ప్లస్ 10ని మనం ఎలా రాయొచ్చు? 5 ఇంటూ 2గా రాయొచ్చు. ఇందులో ఏది కామన్గా ఉంది? x² కామన్గా ఉంది. ఇప్పుడు దాన్ని కామన్ తీద్దాం. ఈజ్ ఈక్వల్ టు x²ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? x ప్లస్ ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ ఏది కామన్గా ఉంది? 5 కామన్గా ఉంది. ఇప్పుడు ఈ 5ని కామన్ తీద్దాం. 5ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? x ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? 2. ఈ రెండిట్లో మనకి ఏది కామన్గా ఉంది? x ప్లస్ 2 కామన్గా ఉంది. ఈ x ప్లస్ 2ని ఇప్పుడు కామన్ తీద్దాం. ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2ని కామన్ తీసాం. ఇక్కడ ఏం మిగిలింది? x² మిగిలింది ప్లస్ ఇక్కడ 5 మిగిలింది. అంటే మొదటి దాని కారణాంకాలు x ప్లస్ 2 ఇంటూ x² ప్లస్ 5. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? m² మైనస్ mn ప్లస్ 4m మైనస్ 4n. ఇప్పుడు ఈ రెండింటినీ ఓ బ్రాకెట్లో రాద్దాము. ఈ రెండింటినీ ఇంకో బ్రాకెట్లో రాద్దాము. ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ m²ని మనం ఎలా రాయొచ్చు? m ఇంటూ mగా రాయొచ్చు. మైనస్ mn ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 4m మైనస్ 4n. ఇప్పుడు ఈ మొదటి బ్రాకెట్ని తీసుకుంటే దానిలో ఏది కామన్గా ఉంది? m కామన్గా ఉంది. ఇప్పుడు ఆ mని కామన్ తీద్దాం. ఈజ్ ఈక్వల్ టు mని కామన్ తీసాము. ఇంకేం మిగిలింది ఇక్కడ? m మైనస్ ఇక్కడ n బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఈ రెండో బ్రాకెట్లో ఏది కామన్గా ఉంది? 4 కామన్గా ఉంది. ఇప్పుడు ఈ 4ని కామన్ తీద్దాము. 4ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? m మైనస్ ఇక్కడ n. ఇప్పుడు ఈ రెండిట్లో m మైనస్ n కామన్గా ఉంది. దాన్ని కామన్ తీద్దాము. ఈజ్ ఈక్వల్ టు m మైనస్ n. దీన్ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? m మిగిలింది ప్లస్ ఇక్కడ 4 మిగిలింది. అంటే రెండో దాని కారణాంకాలు m మైనస్ n ఇంటూ m ప్లస్ 4. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? p² మైనస్ pr² మైనస్ pq ప్లస్ r². ఈజ్ ఈక్వల్ టు మొదటి రెండింటినీ ఓ బ్రాకెట్లో రాద్దాము. బ్రాకెట్ ఆఫ్ p² మైనస్ pr² మైనస్ ఆఫ్ ఈ రెండింటినీ ఓ బ్రాకెట్లో రాద్దాము. pq. ఇప్పుడు మైనస్ని కామన్ తీసాము. అంటే ప్లస్ కాస్త ఇక్కడ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. r² ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ p² అంటే p ఇంటూ p ఇంటూ q మైనస్ p ఇంటూ r² బ్రాకెట్ క్లోజ్ మైనస్ బ్రాకెట్ ఆఫ్ pq మైనస్ r². ఈ మొదటి బ్రాకెట్లో ఏది కామన్గా ఉంది? p కామన్గా ఉంది. ఇప్పుడు ఈ pని కామన్ తీద్దాము. ఈజ్ ఈక్వల్ టు pని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? p ఇంటూ q మిగిలింది. అంటే pq మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? r² మిగిలింది మైనస్ ఇక్కడ దీన్ని
1 ఇంటూ పీక్యూ మైనస్ ఆర్ స్క్వేర్గా రాయొచ్చు. దీనిలో ఏది కామన్గా ఉంది? పీక్యూ మైనస్ ఆర్ స్క్వేర్ కామన్గా ఉంది. ఇప్పుడు ఈ పీక్యూ మైనస్ ఆర్ స్క్వేర్ని కామన్ తీద్దాము. పీక్యూ మైనస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని కామన్ తీసాము. ఇక్కడ ఏం మిగిలింది? పీ మిగిలింది. ఇక్కడ -1 అంటే మూడో దాని కారణాంకాలు పీక్యూ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ పీ -1. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? 3ax మైనస్ 6ay ప్లస్ 8by మైనస్ 4bx. ఇప్పుడు ఈ 3axని మైనస్ 4bxని ఓ బ్రాకెట్లో రాద్దాము. ఎందుకంటే ఈ రెండు ఎక్స్ టర్మ్స్ కాబట్టి. ఇజ్ ఈక్వల్ టు 3ax మైనస్ 4bx మైనస్ ఆఫ్, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసాము అంటే ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ 6ay మైనస్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్ 8by ఇజ్ ఈక్వల్ టు 3ax మైనస్ 4bx మైనస్ ఆఫ్ 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు ఇంటూ a ఇంటూ y మైనస్ 8ని 4 ఇంటూ 2గా రాయొచ్చు ఇంటూ b ఇంటూ y బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఈ మొదటి బ్రాకెట్లో ఏది కామన్గా ఉంది? x కామన్గా ఉంది. ఇప్పుడు ఆ xని కామన్ తీద్దాము. ఇజ్ ఈక్వల్ టు xని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? 3a మిగిలింది మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? 4b మిగిలింది మైనస్ ఈ రెండో బ్రాకెట్లో ఏది కామన్గా ఉంది? 2 కామన్గా ఉంది. మళ్ళీ y కామన్గా ఉంది. ఇప్పుడు ఈ 2yని కామన్ తీద్దాము. 2yని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? 3 ఇంటూ a మిగిలింది అంటే 3a మైనస్ ఇక్కడ 4 ఇంటూ b మిగిలింది అంటే 4b. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 3a మైనస్ 4b కామన్గా ఉంది. ఇప్పుడు ఈ 3a మైనస్ 4bని కామన్ తీద్దాము. ఇజ్ ఈక్వల్ టు 3a మైనస్ 4b. దీన్ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? x మిగిలింది. ఇక్కడ మైనస్ y మిగిలింది. అంటే నాలుగో దాని కారణాంకాలు 3a మైనస్ 4b ఇంటూ x మైనస్ y. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.